అందరికీ నమస్కారం. ముద్రల గురించి చెప్తున్నాను కదండి. శరీరంలో తత్వముల ఆధారంగా ముద్రలు ఎలా వేయాలనే చెప్తున్నాను. అదొకసారి మళ్ళీ ఒక కొన్ని పాయింట్స్ రిపీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్తాను. అంటే దీనిలోనే ఇంకొంచెం డీప్‌గా చెప్తాను. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఈ 2 చేతుల్లోని వేళ్ళల్లో పంచతత్వాలు ఉన్నాయని చెప్పారు. ఆ తత్వాలన్నీ చెప్పాను. అయితే మీకు శరీరంలోని భాగాల పరంగా అంటే పంచతత్వాలు ఏ ఏ భాగంలో శరీరంలో ఉంటాయి అనేది చెప్పాను. దాని పరంగా ముద్రలు ఎలా వేసుకోవాలని కూడా చెప్పాను. అంటే సమానం చేయటం మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఎక్కడ ఏ నొప్పులు ఉన్నాయో మీ అందరికీ శరీరంలో ఏ నొప్పులు వస్తున్నాయి, దాని గురించి ఏ ముద్ర వేయాలి అనేది తెలిసిపోయి ఉంటుంది. ఒకవేళ వీడియో చూడని వాళ్ళైతే దీని ముందు వీడియో చూడండి. చాలా వివరంగా చెప్పాను, అర్థమైపోతుంది. మళ్ళొకసారి చెప్తాను. ఇప్పుడు మీకు మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, హృదయ చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రంలో ఫస్ట్ 5 తత్వాలు మనకి విశుద్ధి చక్రం దాకా ఉంటాయి. అయితే వాటిల్లో ఆ శరీర భాగంలో ఏ నొప్పులకంటే ఇప్పుడు విశుద్ధ చక్రమా, హృదయ చక్రంలో ఆ చక్రానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా వేయాలి ముద్రలు ఉన్నాయో చెప్పాను. అయితే ఇప్పుడు అది కూడా మీకు తెలియట్లేదు అనుకోండి. అసలు మనకి ఏం తెలియట్లేదు. ఈ చక్రాలు, ఈ తత్వాలు ఇవి కూడా కన్ఫ్యూజన్ అవుతున్నాయి. ఇది ఏ భాగము, ఏ నొప్పి తెలియట్లేదు. ఒకవేళ ఇప్పుడు మీకు కడుపులో నొప్పి వచ్చింది, పొత్తి కడుపులో. అది మనకి బేసిక్ చక్రానికి సంబంధించిందా లేదా స్వాదిష్టాన చక్రానికి సంబంధించిందా అనేది తెలియలేదనుకోండి. అంటే ఈ 2 చక్రాల్లో దేనికి సంబంధించి రిలేటెడ్‌గా మనకేం తెలియట్లేదు అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు మీరు శరీరాన్ని గమనించుకోండి. ఒక 2 రోజుల పాటు శరీరాన్ని బాగా గమనించండి. శరీరాన్ని బాగా గమనిస్తే ఏంటంటే మీకు ఎక్కడెక్కడ నొప్పులు బాగా ఎక్కువ నొప్పులు అంటే రోజు కంటిన్యూ అయ్యే నొప్పులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇలా వచ్చిపోయి తలనొప్పి వచ్చిపోవడం అనేది వేరు. తలనొప్పి కంటిన్యూగా వస్తున్నది అనేది వేరు. అలా కంటిన్యూగా వచ్చే నొప్పుల్ని ఒక చోట నోట్ చేసుకోండి. ఇప్పుడు కనుక మీకు కాళ్ళు నొప్పులు బాగా వస్తున్నాయి అనుకోండి. ఆ నొప్పులు కంటిన్యూగా ఉండే నొప్పులు మాత్రమే నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఈ కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయని శరీరాన్ని గమనిస్తే అది ప్రతిదీ మనకి చక్కగా శరీరము మనకి ఒక లెసన్ అండి. శరీరమే మనకు ఒక పెద్ద జ్ఞానం ఇస్తుంది, గ్రంథాలయం వంటిది. ఆ శరీరంలో జరిగే పనులన్నీ కూడా పరమాత్మ చక్కగా మనకి ఎప్పటికప్పుడు మన ప్రమేయం లేకుండా, మన ఆలోచనతో ప్రమేయం లేకుండా పరమాత్మ శక్తి అనేది శరీరంలో ఎంతో చక్కగా తన పనులను తను చేసుకుంటూ మన శరీరంలోని అవయవాలన్నింటినీ చక్కగా పనిచేసేలా చేసేది పరమాత్మ శక్తి. అంతటి శక్తి మన శరీరంలో ఉంటే మన శరీరాన్ని పట్టించుకోకుండా మన రోజువారీ జీవితంలో ఏదో పనులు హడావుడిగా చేసేస్తుంటాం, కానీ శరీరాన్ని అసలు పట్టించుకోం. కాబట్టి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే శరీరాన్ని జాగ్రత్తగా గమనించండి. మనకి చివరిదాకా తోడుండే మన స్నేహితుడు, మిత్రుడు అన్నీ కూడా శరీరమే. ఫస్ట్ శరీరమే మనతో ఉంటుంది అంతే. ఆ శరీరం గురించి కనుక మనం తెలుసుకుంటే అసలు మనకి రోగాలు ఎందుకు వస్తున్నాయి, మనకి ఏ ఆలోచన వల్ల ఎలా మనము రోగము పాలవుతున్నాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫలానా ఆలోచన వల్ల మనకి ఎక్కడ స్ట్రెస్ శరీరం మీద పడుతోంది, దానివల్ల ఏ రోగం వస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు శరీరాన్ని బాగా గమనించండి. ఒక 2 రోజులు లేదా 3 రోజులు, ఒక వారం రోజులు అసలు మీరు శరీరము ఏం చెప్తోందో గమనించండి. శరీరానికి ఒక భాష ఉంది, అది ఖచ్చితంగా చెప్తుందండి. ఇప్పుడు మీకు బాగా పనులు చేస్తుంటే అలసటగా ఉంది, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుందా, శరీరం చెప్తోందా? అంటే శరీరంలో ఎనర్జీ అయిపోయినప్పుడు మనకి దాహం అనిపిస్తుంది. అప్పుడు మనం వాటర్ తాగుతాం. లేదా శరీరానికి శక్తి లేదు, అసలు పనులు చేయట్లేదు అనుకున్నప్పుడు బలహీనపడింది శరీరం, నరాల ప్రాబ్లము లేకపోతే ఎముకల ప్రాబ్లం, ఇలా శరీరానికి ఒక భాష ఉంది. మనము శరీరాన్ని పట్టించుకోకపోవడం వల్ల అదంతా మనకేం తెలియట్లేదు. ఇప్పుడు శరీరాన్ని గమనించుకోండి, శరీర ధర్మం పాటించండి అని నేను చాలా వీడియోలు షార్ట్స్ చేశాను. ఒకసారి చూడండి శరీర ధర్మం అంటే ఏంటి అనేది. ఆ శరీర ధర్మాన్ని మనం పాటిస్తూ శరీరాన్ని 2 రోజులు 3 రోజులు గమనించండి. అసలు శరీరంతోటే ఉంటారు మీరు, కానీ మనం శరీరం పట్టించుకోము. ఇక్కడ ఉంటాము, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, మనసు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే శరీరం అనేది మనకి రోగాల పాలవుతుంది. కాబట్టి ఫస్ట్ శరీరాన్ని బాగా గమనించుకోండి. కంటిన్యూగా నొప్పులు ఎక్కడ వస్తున్నాయి, ఒకటే పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటే కనుక అవి రాసుకోండి. ఇలా వచ్చిపోయే పెయిన్స్ కాదు, కంటిన్యూగా ఒకటే పెయిన్ ఉంటుంది అనుకుంటే అవన్నీ రాసుకోండి. రాసుకొని ఒక చోట ఏ నొప్పులు మీకు ఎక్కువగా వస్తున్నాయో చూసుకోండి. అంటే అవి నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి, అవి ఏ భాగంలో ఎక్కువగా ఉంటున్నాయో చూసుకోండి. ఇప్పుడు మీకు నడుము నొప్పులు ఉన్నాయనుకోండి, చెప్తాను. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువగా రోజు వస్తున్నప్పుడు మీకు ఆ తత్వాలు ఏమున్నాయి అక్కడ? భూతత్వము, జలతత్వము ఉన్నాయి. అయితే ఆ 2 తత్వాలు బ్యాలెన్సింగ్గా లేవు. కంటిన్యూగా వచ్చే నొప్పుల గురించి చెప్తున్నాను. అలా అనుకున్నప్పుడు మీరు ఆ 2 తత్వాలను కలిపి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 తత్వాలు కలిపే ఉన్నాయి, మాకు ఒక తత్వము ఎక్కడుంది, ఒక తత్వం కాదు, బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ పద్ధతి పాటించండి. ఏంటంటే ఎక్కువగా నొప్పులు ఒక రోజంతా ఏ నొప్పులు ఎక్కువగా కంటిన్యూ అవుతున్నాయో
ఫస్ట్ వాటిని తగ్గించుకోవాలి మనం. అంటే ఎక్కువగా ఉన్న నొప్పులు తగ్గించుకుంటే మిగతా నొప్పులు ఆటోమేటిక్‌గా కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఈ బాడీ అంతా పెయిన్స్ ఏది తెలియట్లేదు అనుకున్నప్పుడు ఎక్కువగా ఏదైతే పెయిన్స్ ఉన్నాయో వాటిని చూసుకోండి. ఒకవేళ నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకుంటే మనకి భూతత్వము, జలతత్వము సమానంగా లేదు కాబట్టి ఆ 2 కలిపేయొచ్చు ఇలాగా. సమానం చేయటం అంటాం దీన్ని. ఇది భూతత్వము, ఇది జలతత్వము. ఇలా వేసి కూర్చోండి 10 నిమిషాలు. తర్వాత పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు వేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. 10 నిమిషాలు కాకుండా ఇంకో 10 నిమిషాలు సాధన చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం మనము ఎనర్జీ సంపాదించుకుంటాం కాబట్టి ఏం తెలియట్లేదు అనుకున్నప్పుడు ఎక్కువ పెయిన్స్ ఏ తత్వం మనకొస్తున్నాయో ఆ తత్వాన్ని ఇలా పెట్టేసుకోండి. లేదు మీకు వీపు నొప్పిగా ఉంది. ఎక్కువ రోజు మొత్తంలో ఎక్కువ శాతం వీపు నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది అనుకున్నప్పుడు అది మనకి శూన్యతత్వానికి సంబంధించింది. లేదా వాయుతత్వానికి సంబంధించి అయుంటుంది. ఇక్కడ ఉన్నది ఈ 2 తత్వాలే కదా! ఈ 2 తత్వాలను సమానం చేయాలి అనుకున్నప్పుడు 2 వేళ్ళు ఇలా పెట్టండి. ఇది వాయుతత్వము, ఇది శూన్యతత్వము. మనకి ఏ తత్వమో కరెక్ట్‌గా తెలియట్లేదు అనుకున్నప్పుడు రెండిట్లో పెయిన్ ఉంటోంది అనుకున్నప్పుడు ఇలా పెట్టండి ముద్రని. ఇలా 10 నిమిషాలు తొడల మీద, తొడల బయట పెట్టకూడదు ముద్రలెప్పుడు. తొడలకు లోపల చెయ్యి ఇలా ఎల్ షేప్‌లో ఉండేలాగా చక్కగా తొడల మీద ఇలా పెట్టుకొని ఒక 10 నిమిషాలు చూడండి. ఇట్లా గమనించుకోండి. అలాగే పోనీ మీకు ఏ ఏ ఒక్క తత్వం గురించి తెలియట్లేదు అనుకున్నప్పుడు ఇలా 2 తత్వాలను ఇలా కలిపి పెట్టుకోవచ్చండి. లేదు 3 తత్వాలు ఉన్నాయి అనుకోండి. అంటే మనకి మెడ నొప్పి, వీపు నొప్పి, డైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఉంది. లేదా మనకి కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇలా మొత్తం తత్వాల గురించి ఏ నొప్పి ఎక్కువగా ఉందో తెలియట్లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే సమాన ముద్ర అండి. దీన్ని సమాన ముద్ర అంటారు. ఈ కొనలన్నీ కూడా ఈ బొట్టన వేలు కొన కలిపి సమాన ముద్ర అసలు ఏమీ తెలియట్లేదు అనుకున్నప్పుడు రోజుకి కనీసం 10 నిమిషాలు, పావుగంట సేపు సమాన ముద్ర వేస్తే ఈ తత్వాలన్నీ కూడా సమానం అయిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది సమాన ముద్ర. మీకు ఏమీ తెలియట్లేదు అనుకున్నప్పుడు ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ ముఖ్యమైనవే. అలాగే చెప్పాను కదా సమాన ముద్ర వేసుకోండి. ఏ తత్వము ఏం తెలియట్లేదంటే పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు సమాన ముద్ర అంటాము. ముకుళిత ముద్ర అని కూడా అంటాము. ఇలా వేసుకోండి. సమాన ముద్ర వేసుకొని రోజుకు 10 నిమిషాలు చేయండి. తత్వాలన్నీ సమానం అయిపోతాయి. ఇది మీకు ఎలా వేసుకోవాలి ఏంటనే చెప్పాను కదా! ఏం తెలియట్లేదు అనుకున్నప్పుడు ఇలా కూడా వేసుకోండి. ఒకవేళ 3 తత్వాలు సరిగ్గా లేవు అని మీకు అనిపిస్తే అప్పుడు మనకి భూమి తత్వం, జలతత్వము, అలాగే శూన్యతత్వం సరిగ్గా లేదు అనుకున్నారనుకోండి. అంటే నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, అలాగే మెడ నొప్పి కూడా ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ 3 తత్వాలను ఇలా పెట్టాలి. ఇలా వేసుకోండి. అంటే సమాన ముద్ర వేస్తూ సమాన ముద్ర రోజు ఏం తెలియదు అనుకున్నప్పుడు సమాన ముద్ర రోజు 10 నిమిషాలు వేయండి. పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు వేసి ఇంకా బాగా మనం నొప్పులు తగ్గించుకోవాలి, బాగా తెలుస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు 3 తత్వాలు మనకు సరిగా లేవని తెలిస్తే ఇలా 3 వేలు పెట్టి ఇలా వేయచ్చు. లేదా 2 తత్వాలే సరిగా లేవు అనుకుంటే అంటే శూన్యతత్వము, భూమి తత్వము అంటే ఇక్కడ మెడ నొప్పి ఉంది, నడుము నొప్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు ఇట్లా. అంటే మనం శరీరంలోని గుర్తులు అంటే శరీరం మనకిచ్చిన సంకేతాలని బట్టి మనం తత్వాలను గుర్తిస్తున్నాం ఇక్కడ. శరీరం మనకిచ్చే సంకేతాలు ఏంటంటే ఏ పెయిన్స్ మనకి ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువగా కంటిన్యూ అవుతున్న పెయిన్లను తీసుకొని ఫస్ట్ ఆ తత్వాలను సమానం చేస్తున్నాము. డైజెషన్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ వల్లే నొప్పులు వస్తాయని చూసుకోండి. ఓవర్ హీట్ వల్ల పెయిన్స్ ఉంటాయి మనకి, బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్నీ కూడా ఓవర్ హీట్ వల్లే వస్తాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా 99% రోగాలు వస్తాయి. ముందు ఫస్ట్ గ్యాస్ట్రిక్ని తగ్గించుకోండి, ఓవర్ హీట్ తగ్గించుకోండి. ఇది ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. హీట్ బాడీ హీట్ కాకుండా ఎక్కువ హీటు ఉండకూడదు, అలాగే ఓవర్ గ్యాస్ట్రిక్ ఉండకూడదు. ఇలా ఈ 2 తగ్గించుకోండి ఫస్ట్. అది ఏ విధంగా తగ్గుతాయి అనేది చూసుకోండి. ముద్రల పరంగా అడిగితే నేను చెప్పాను వాయుముద్ర, అపాన వాయుముద్ర, అపాన ముద్ర ఈ 3 కూడా గ్యాస్ట్రిక్ చాలా బాగా పనిచేస్తాయి. అలా కాకుండా ప్రాణముద్ర కూడా గ్యాస్ట్రిక్ పనిచేస్తుంది. చూసుకోండి తత్వం. అంటే మీకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ గురించి చెప్పాను. అది కరెక్ట్‌గా మనం తెలుసుకోలేము. పై భాగానికి వెళ్తుందా, కింద భాగానికి వెళ్తుందా గ్యాస్ అనేది. పై భాగానికి వెళ్తే చెప్పాను అపాన ముద్ర, అపాన వాయుముద్ర, వాయుముద్ర బాగా పనిచేస్తాయి. అదే కింద భాగం అయితే మనకి అపాన ముద్ర ప్లస్ ప్రాణముద్ర గ్యాస్ట్రిక్‌ని. ఇలా చూసుకొని వేసుకోండి. ఇది ఇంకొంచెం డీప్‌గా అంటే మనకి ఏమి తెలియట్లేదు అనుకున్నప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి శరీరంలో ఏ నొప్పులు ఎక్కువగా ఉన్నాయో దాన్ని బట్టి ముద్రలు వేస్తున్నాం. తత్వాల ఆధారంగా వేస్తాము. అలాగే అది కూడా తెలియట్లేదు అనుకుంటే ఎక్కువగా శరీరంలో రోజు మొత్తం మీద లేదా ఒక నెలల వారీగా ఏ నొప్పులైతే ఎక్కువగా ఉంటున్నాయో ఆ తత్వాలను ముందు సమానం చేస్తాము. ఆ తత్వాలు ఇప్పుడు సమానం అయిపోయినాయి, నొప్పులు తగ్గాయి అనుకోండి. అప్పుడు చిన్న చిన్న నొప్పులకి మనము శూన్యతత్వం సరిగా లేదు కాబట్టి ఇలా వేస్తాము, వాయుతత్వం సరిగా లేదు ఇలా వేస్తాము. అప్పుడు ఇంకా తెలుసుకోవడం తేలిక అవుతుంది. కాబట్టి ముందు ఎక్కువగా నొప్పులు ఏవైతే ఉన్నాయో
వాటిని కంట్రోల్ చేసుకోండి. వాటిని కంట్రోల్ చేసుకుంటే ముద్రలు ఇంతే. ఇంకా ఈ 5 తత్వాల్ని మనం సరిగ్గా చూసుకుంటూ, శరీరం ఇచ్చే సంకేతాలను చూసుకుంటూ, శరీరంలో ఎక్కడ ఏ నొప్పి ఎక్కువైతే ఆ నొప్పిని కంట్రోల్ చేసుకుంటూ, తెలిసింది కదా ఇప్పుడు మీకు ఏ భాగంలో ఏ తత్వం పనిచేస్తుంది, దాన్ని బట్టి ఆధారంగా ముద్రలు సమానం ఇలా వేసుకుంటూ మనకి మనమే చెక్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవడం అనేది నేర్చుకుందాము. ఇది కంట్రోల్ చేసే పద్ధతి అండి. చక్కగా మనకున్న డిసీజ్ కంట్రోల్ అవుతాయి. అలాగే కంట్రోల్ అయ్యాక ఏమవుతుంది, కొన్ని నెలలకో సంవత్సరానికో మనకి ఉండే ప్రశాంతత పరిస్థితిని బట్టి, మనసు పరిస్థితిని బట్టి వెంటనే తగ్గొచ్చు, లేదా 2 నెలలు పట్టొచ్చు, లేదా సంవత్సరం పట్టొచ్చు. అలా కంట్రోల్ అవుతాయి. తత్వాలు చక్కగా కంట్రోల్ అయ్యి సమానమయ్యి మనకి డిసీజెస్లు అనేవి తగ్గుతాయి, పూర్తిగా తగ్గుతాయి. కాబట్టి ఇలా చేసుకోండి. ఈ విధానం ఇది కొత్త విధానము. పోయినసారి చెప్పింది కూడా తత్వాల ఆధారంగా, ఇప్పుడు శరీరంలో వచ్చే సంకేతాల ఆధారంగా ఇట్లా కూడా ముద్రలు చూసుకొని వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఈ ముద్రల గురించి, బీజాక్షరాల గురించి చెప్తాను. ముద్రలు వేసుకుంటూ బీజాక్షరాలు ఏ బీజాక్షరాలు మనం జపించవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఇప్పుడు మీకు ముద్రలు ఏ సమయంలో వేయాలి ఏంటనేది ఒకవేళ సందేహాలు ఉంటే, ఇప్పుడు ముద్రలు అనేవి మనము తిన్న తర్వాత 2 అవర్స్కి వేస్తామండి. తినకముందు 1 గంట ముందు ముద్ర వేసుకుంటాము. లేదు అసలు ఏమీ తెలియట్లేదు, మాకు అవి కూడా అనవసరం అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అంటే తినడం తినకపోవడం ఇవన్నీ పక్కన పెట్టేసి శరీర సంకేతాల ఆధారంగా మనం ముద్రలు వేసుకోవాలనుకుంటే ఏ సమయం ఏంటి అనేది పక్కన పెట్టేసి, ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు, టీవీ చూస్తున్నారు. మీకు సడన్గా బాగా బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి, బ్యాక్ పెయిన్కి సంబంధించి నేను చెప్పాను కటి ముద్ర అని చెప్పాను, లేదా అపాన ముద్ర వేసుకోండి అని చెప్పాను, లేదా వచ్చేసరికి ప్రాణముద్ర. ఇట్లా కొన్ని ముద్రలు మాత్రం మీకు తెలిస్తే వేసుకోండి. లేదు మేరుదండ ముద్ర, బ్యాక్ పెయిన్ అంటే మనం వెన్నుముకకి సంబంధించి మేరుదండ ముద్ర. మేరుదండ ముద్ర వేసినా మనకి వెన్నుముకకి శక్తి వచ్చి మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఏమీ తెలియట్లేదు అనుకున్నప్పుడు, మరి మీరు టీవీ చూస్తున్నారు, సడన్గా పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ ఎక్కడ వచ్చిందో గమనించండి. ఇది ముఖ్యమైన పాయింట్. పెయిన్ ఎక్కడ వచ్చిందో గమనించండి. పెయిన్ ఇక్కడ వీప్ మీద ఉందనుకోండి, ఈ తత్వానికి ఆ రిలేటెడ్గా అక్కడ ఏ తత్వం ఉందో చూసుకొని ఆ తత్వాన్ని సమానం చేయండి. ఇప్పుడు ఇక్కడ పెయిన్ మీకు వీప్ మీద ఉందనుకోండి, అది మనకి వాయుతత్వము సంబంధించింది. వాయుతత్వం సంబంధించి పెయిన్ కొంచెం పైకి వస్తుంది అనుకోండి, శూన్యతత్వం దాకా వస్తుంది. కాబట్టి ఈ 2 వేసుకుని ఇలా కూర్చోండి. అంటే శరీరం ఇచ్చే సంకేతాన్ని ఏ టైంలో ఏంటో తెలియట్లేదు అనుకున్నప్పుడు, శరీరంలో కూర్చున్నప్పుడు ఏ పెయిన్స్ ఉన్నాయి అని చూసుకోండి. కూర్చున్నప్పుడు మెడ నొప్పి ఉందనుకోండి, శూన్యతత్వం ఇట్లా వేసుకోండి. లేదా వాయువుకు సంబంధించి వీపు నొప్పి, లేదా మీకు కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయి, కూర్చొని టీవీ చూస్తున్నాము అనుకున్నప్పుడు నొప్పులు గమనించండి. నొప్పులను గమనించి మీకు ఇప్పుడు నడుము నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు అనుకున్నప్పుడు ప్రాణముద్ర వేసేయండి. ఇలా కూర్చొని టీవీ చూస్తూ వేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు వేయండి. వేసినప్పుడు కూడా శరీరంలో ఏం జరుగుతుందో ఒక గమనిక అనేది పెట్టుకోండి. ఏ ముద్ర వేసినా గమనిక పెట్టండి. అలా ఒక వారం చూడండి. ఏ ముద్ర వేస్తే మీకు కంట్రోల్ అవుతుంది, ఈ తత్వము ఏ తత్వానికి సంబంధించి మీరు ముద్ర వేస్తున్నారో అది కంట్రోల్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోండి. చూసుకొని నోట్ చేసుకోండి, ఒక డైరీలో నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక చెప్పాను కదా, ఎక్కువగా ఉన్న పెయిన్స్ రాసుకోండి. ఆ పెయిన్స్ సంబంధించి తత్వాల ముద్రలు వేయండి. వేసి ఒక వారం గమనించండి. ఆ వారంలో తగ్గుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇలా నోట్ చేసుకొని పక్కన రాసుకోండి. ఇలా కూర్చున్నప్పుడు మీరు ఏ నొప్పికి సంబంధించి ఆ తత్వానికి సంబంధించి తెలుసుకొని ఇలా కూర్చొని మనము ముద్రలు వేసుకోవచ్చు. దానికి సమయంతో మనకి తెలియట్లేదు అనుకున్నప్పుడు, అది కూడా కష్టంగా ఉంది అనుకునేవాళ్ళు, చేయలేని వాళ్ళు ఇలా ఇప్పుడు కూర్చున్నప్పుడు ఏ పెయిన్ అయితే ఉంటే ఆ పెయిన్కి ఈ పెయిన్ మనకు వచ్చింది కాబట్టి, ఈ తత్వం సరిగా లేదు కాబట్టి దాన్ని సమానం చేస్తాం అని చెప్పి ఇలా ఒక 10 నిమిషాలు వేసుకోండి. లేదా భూమి తత్వం బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఇలా వేసుకొని కూర్చొని టీవీ చూస్తూనే వేయండి. అలా 10 నిమిషాలు వేయండి. అలా చేసినప్పుడు ముద్రలు గమనించుకోండి శరీరంలో ఏం జరుగుతుంది. ఇలా మనము ఆ తత్వాలను అన్నిటినీ సమానం చేయడం ఫస్ట్ పాయింట్. సమానం చేసిన తర్వాత అవి సమానం అయ్యాక తగ్గడం అనేది, సమానం చేశాకే తగ్గుతాయి. కంట్రోల్లోకి వచ్చాక తత్వాలు అనేవి సమస్థితికి వచ్చాక నెమ్మదిగా డిసీజ్ తగ్గడం అక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ముందు సమానం చేయడం అనేది నేర్చుకోండి. ఇప్పుడు ఈ వీడియో అర్థమైందా లేదా, ప్రతి ఒక్కళ్ళు చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూసి నేర్చుకోండి, వినండి, నోట్ చేసుకోండి. అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. మీరందరూ కూడా చక్కగా సాధన చేయండి. ముద్రలు చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి చక్కగా ఇలా శరీరంలోని తత్వాల ఆధారంగా, శరీరంలో నొప్పుల ఆధారంగా కూడా ముద్రలు వేయండి. ఇంతకుముందు చెప్పింది తత్వాల ఆధారంగా. ఇప్పుడు శరీరంలో ఏ నొప్పి వస్తే ఎలా మనం తత్వం చూసుకొని ముద్ర వేయాలనేది ఇప్పుడు చెప్పాను ఈ వీడియోలో. ఇంకా నెక్స్ట్ వీడియోలో బీజాక్షరాల గురించి చెప్తాను. అందరూ చక్కగా సాధన చేయండి. ధన్యవాదాలు.